తెల్లవారుజామున కోడి కూసింది. గోవిందు అప్పుడే బావి దగ్గర స్నానం చేసి తల తుడుచుకుంటూ గదిలోకి వెళ్లాడు. కాని అరుగుమీద శేఖర్ దుప్పటి ముసుగు తన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. లక్ష్మమ్మ వంటింట్లో గిన్నెలతో చప్పుడు చేస్తూ అతన్ని లేపే ప్రయత్నం చేస్తోంది. కాని శేఖర్ మాత్రం లేవలేదు. దాంతో లక్ష్మమ్మ కోపంతో, రే శేఖరు, ఇంకెంతసేపు రా నిద్ర? సూర్యుడు నెత్తిమీదకొస్తున్నాడు. నీ తమ్ముడు అప్పుడే స్నానం చేసి పొలానికి సిద్ధమయ్యాడు కూడా. అబ్బా అమ్మా, గిన్నెల చప్పుడాపు. కల మధ్యలో ఉంది. అసలే కలలో నేను పెద్ద ఇంటి రాకుమారుడిగా పుట్టాను. అసలు ఇంట్లో పద్ధతే లేదు. మనిషిని ప్రశాంతంగా నిద్రపోనివ్వరు. అన్నయ్య లేగు, ఈరోజు మడి దున్నాలి. వర్షం సూచనలు కనిపిస్తున్నాయి. రాజాలా ఉండాలంటే రాజ్యం ఉండాలరా శేఖర్. మనకున్నది 3 ఎకరాల పొలం. ఆ అరుగు మీద కూర్చొని ఊర్లో వాళ్ల పంచాయతీలు చేయడం కాదు, పొలంలోకి దిగి పార పట్టడం నేర్చుకో. లేదంటే ఈ జన్మకి నీకు పెళ్లి కానట్టే. పెళ్లి గురించి ఎందుకులేమ్మా, నా అందం చూసి పిల్లనివ్వడానికి ఊళ్ళో వాళ్ళంతా లైన్లు కడతారు. కాని నాకు తగ్గ అందగతే దొరకాలి కదా. సర్లే అన్నయ్య, నీ సంగతంతా పక్కన పెట్టు. ఈరోజు పక్కూరు భూపతి గారు మన పొలం దగ్గరికి వస్తారట. ఆయన కూతురు భానుమతికి సంబంధాలు చూస్తున్నారట. నువ్వు పనిలో ఉంటేనే ఆయనకు నువ్వు నచ్చుతావు. అసలే ఆయన కూతురు చాలా అందంగా ఉంటుందని విన్నాను. భానుమతినా? ఆమె ఫోటో చూశాను, చాలా బాగుంటుంది. నిజమేరా గోవిందు, ఆమె కోసమైనా ఈరోజు పొలానికి వస్తాను. కాని నాకు గొడుగు పట్టుకోవడానికి ఒక మనిషిని పెడతావా అని అనగానే గోవిందు ఆశ్చర్యపోతాడు. రే శేఖరం, గొడుగు కాదురా, నిన్ను గొడ్డలితో తన్నాలి. వెళ్ళి మొహం కడుకున్రా. ఆ చద్దన్నం తిని మీ తమ్ముడితో బుద్ధిగా చేలోకి వెళ్ళు. అబ్బబ్బా, ఏంటో వీళ్ళు మహారాజుల ఇంట్లో పడుకుని ఉండేవాణ్ణి తీసుకుని వెళ్లి పొలంలో పని చేయించమంటున్నారు. సర్లే, పెళ్లి కోసం ఆ మాత్రం చేయలేనా? పొలానికి తమ్ముడితో పాటు బయలుదేరతాడు. అలా కాసేపటికి పొలానికి చేరుకుంటాడు. అలా గోవిందు పొలంలో కష్టపడి పనిచేస్తున్నాడు. కాని శేఖర్ మాత్రం ఒక పెద్ద వేప చెట్టు కింద కూర్చొని చేతిలో ఉన్న కర్రతో మట్టిని గీకుతున్నాడు. అన్నయ్య, అక్కడ కూర్చుంటే ఎలా? కనీసం ఆ కలుపు మొక్కలైనా పీకవచ్చు కదా. అబ్బే, ఈ మొక్కల్లో ముళ్ళుంటాయిరా. నా వేళ్లు తెగిపోతే భానుమతి చెయ్యేలా పట్టుకుంటాను. నేనిక్కడ కూర్చొని నీకు సలహాలిస్తాను కదా, అది చాలదా? నీ సలహాల వల్ల పంట పండదన్నయ్య. అటు చూడు, భూపతి గారు వస్తున్నారు. త్వరగా పార పట్టుకుని పనిచేస్తున్నట్టు నటించు, లేకపోతే వాళ్ళ అమ్మాయిని నీకివ్వరు, ముందే చెప్తున్నా అని గోవిందు అనగానే దూరంగా ఉన్న భూపతిని చూసి కంగారుగా పార పట్టుకుని, అమ్మో, ఎలాగైనా వాళ్ళని మెప్పించాలి అని పారని పట్టుకుని పనిచేస్తూ ఉంటాడు. అప్పటికే భూపతి గారు అక్కడికి చేరుకున్నారు. ఏంటి గోవిందు, మీ అన్నయ్య ఈరోజు పొలంలో కనిపిస్తున్నాడు? వింతగా ఉందే. ఈరోజు ఏదో వింత జరిగేలా ఉంది బాబోయ్. వింతేముందండి మామగారు, మా తమ్ముడికి పని రాదు. అందుకే నేనే స్వయంగా దిగాల్సొచ్చింది. ఈ భూమిని బంగారంలా మార్చేస్తాను చూడండి. సంతోషం శేఖర్. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గట్టు కూడా దాటడం లేదు. సాయంత్రంలోపు ఈ మడి పూర్తి చేస్తే భానుమతి పెళ్లి గురించి మీ అమ్మతో మాట్లాడతాను. సరే మామగారు, సాయంత్రంలోపు అయిపోతుంది. మీరు చూస్తుండండి, చీకటి పడిలోపు పని అయిపోతుంది. నువ్విలా పని చేస్తుంటే చూడ్డానికి ఎంత బాగుంది. నువ్విలానే బుద్ధిగా పని చేసుకుంటే అంతే చాలు శేఖర్. అంతేకాని నువ్వింటి దగ్గర సోమరిపోతులో ఉంటే మాత్రం నా కూతుని నీకివ్వను. సరే మామగారు అని అంటాడు. అలా భూపతి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా శేఖర్ భానుమతి కోసం పొలం పని చేయటం మొదలుపెట్టాడు. సాయంత్రానికి పూర్తి చేసి ఇంటికి వెళ్తారిద్దరూ. అమ్మా, చచ్చాను పో. ఈ భూపతి మామకేమన్నా పిచ్చా? ఆ మడి పూర్తి చేయకపోతే పెళ్లి చేయనంటాడేంటి? నా నడుం విరిగి 2 ముక్కలైంది. అన్నయ్య, నేనే కదా సగం పని చేశాను. నువ్వు గట్టు మీద కూర్చొని మంచినీళ్లు తాగడానికి సరిపోయింది. ఒరే శేఖరు, ఆ భూపతి గారికి నీ గురించి అంతా తెలుసు. నువ్వు కష్టపడతావనే నమ్మకం కలిగితేనే పిల్లనిస్తాడు. రేపు కూడా పొలానికి వెళ్లాల్సిందే. అమ్మో, రేపు కూడానా? నా వల్ల కాదు బాబోయ్. అమ్మా, భానుమతిని చూస్తే నా కష్టమంతా మర్చిపోతాననుకున్నాను. కాని ఈ పార పట్టుకుంటే భానుమతి కూడా గుర్తొచ్చేలా లేదు. అన్నయ్య, రేపు భానుమతి స్వయంగా పొలానికి భోజనం తీసుకుని వస్తుందట. నువ్వు అప్పుడు కూడా అలాగే అరుగు మీద పడుకుంటే ఇక నీకు పెళ్లి కానట్టే అని అంటాడు. ఆ మాటకి శేఖర్, ఏంటి, భానుమతి వస్తుందా? అయితే రేపు నాగలి నేనే పడతాను. ఆ భూపతి మామకి నేనెంత గట్టివాణ్ణో చూపిస్తాను అని ఉత్సాహంతో అంటాడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు మధ్యాహ్నం శేఖర్ భానుమతి రాకని చూసి చెమటలు కక్కుతూ పార పట్టుకుని నటన చేస్తున్నాడు. భానుమతి చేతిలో క్యారేజ్తో వస్తోంది. ఏవండి, అలసిపోయారా? మా నాన్నగారు చెప్పారు మీరు చాలా కష్టపడుతున్నారని. అబ్బే,
అదేం లేదు భానుమతి, మా తమ్ముడు చిన్నవాడు కదా, వాడికి పనులు రావు, అందుకే నేనే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అవునండి వదిన గారు, అన్నయ్య లేకపోతే ఈ పొలం గట్టు కూడా కదిలేది కాదు. అవునా, అయితే చాలా సంతోషం. మా నాన్నగారు ఒక మాట చెప్పారు. పెళ్ళయ్యాక కూడా ఈ 3 ఎకరాల బాధ్యత మీదేనట. మీరు కష్టపడితేనే ఆయన ఆస్తిలో సగం మీకు రాసిస్తారట. ఆస్తి కోసమే కాదు భానుమతి, నీ సంతోషం కోసం నేను ఈ పొలాన్ని ఊరికే దున్నిస్తాను. రేపటి నుండి చూడు నా తడాఖా ఏంటో అని అంటాడు. అలా ఇద్దరూ సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు. పక్కనే ఉన్న గోవిందు వాళ్ళన్న భానుమతికి చెప్పే అబద్ధాలు విని నవ్వుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులకి భానుమతికి శేఖర్కి పెళ్లి జరుగుతుంది. శేఖర్ మురిసిపోతున్నాడు. కాని పెళ్ళవ్వగానే అసలు కథ మొదలైంది. అమ్మయ్యా, ఇక నుంచి నేను హాయిగా అరుగు మీద కూర్చోవచ్చు. భానుమతి వచ్చింది కాబట్టి ఆస్తి కూడా వస్తుంది. ఏవండి, ఏంటి అప్పుడే అరుగు మీదకి వాలిపోయారు? పదండి, పొలంకి వెళ్దాం. అసలే గోవిందు పొలం పనులు చేయలేడు. ఏంటి, పెళ్ళయింది కదా భానుమతి, ఇక పనేంటి? మీ నాన్న ఆస్తి ఇస్తానన్నాడు కదా. మా నాన్న ఆస్తి ఇస్తాంది పనిచేసే అల్లుడికి, పడుకునే సోమరిపోతుకి కాదు. ఆ 3 ఎకరాలు పండకపోతే ఈ రోజు మన ఇంట్లో వంటుండదు. చూసావా శేఖరు, కోడలొచ్చాక నీ ఆటలు సాగు అని చెప్పానా? నేననుకున్నట్టే జరుగుతుంది. అమ్మా నువ్వు కూడానా? సరే పదండి, నా రాత ఇలాగే ఉంది. అరే గోవిందు, పదరా, నీ పార తీసుకునిరా. అలా 6 నెలలు గడిచాయి. సోమరిపోతులో ఉన్న శేఖర్ ఇప్పుడు గట్టిగా పనిచేస్తున్నాడు. ఊర్లో అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక రోజున భూపతి శేఖర్ ఇంటికి వస్తాడు. ఈ అమ్మ లక్ష్మమ్మ, నీ పెద్ద కొడుకు అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇప్పుడు ఊర్లో అందరూ వాణ్ణే పొగుడుతున్నారు. అంతా నీ కూతురు చలవ భూపతన్నయ్యా. వాడి సోమరితనాన్ని వదిలించి కష్టపడటం నేర్పించింది తనే అని అంటుంది. అప్పుడే పొలం నుండి శేఖర్ వస్తూ ఉంటాడు. మామగారు ఎలా ఉన్నారు? ఈసారి పంట పండిన తర్వాత మన ఊర్లో పెద్ద ఉత్సవం చేద్దాం. కష్టపడ్డంలో ఉన్న తృప్తి సోమరితనంలో లేదని నాకిప్పుడే తెలిసింది. అన్నయ్య, మరి ఇప్పుడైనా నీకు రాజసం కావాలా? ఒరేయ్, కష్టపడే ప్రతి రైతు రాజేరా. నా రాజసం నా పొలంలోనే ఉంది అని అంటాడు. అలా శేఖర్ ఒక బాధ్యత గల భర్తగా, కష్టపడే రైతుగా మారాడు. భానుమతి తన తెలివితేటలతో ఒక సోమరిని కష్టజీవిగా మార్చి ఆ కుటుంబాన్ని సుఖసంతోషాలతో నింపింది. పల్లెటూరి ప్రశాంతత, పక్షుల కూతలు. రత్నం బావి గట్టుమీద పడుకుని కాళ్ళూపుతూ ఆకాశం వైపు చూస్తున్నాడు. రాధిక నీళ్ల బిందెతో అక్కడికొస్తుంది. ఓరే రత్నం, పొద్దున్నే ఈ బావి గట్టుమీద పడుకుని ఏం చేస్తున్నావురా? ఇంట్లో మీ నాన్న నిన్ను వెతుకుతున్నారు. వెతకనివ్వు రాధిక, ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప విషయాలన్నీ వెతికితేనే దొరుకుతాయి. గాలి ఎటు వీస్తుందో చూస్తున్నాను. గాలి ఎటు వీస్తే నీకేంట్రా? నువ్వేమైనా వాతావరణ శాఖ అధికారివా? కాదు రాధిక, కానీ నా ఆలోచనలు వాతావరణం కంటే వేగంగా మారుతుంటాయి. చూడు, ఆ ఆకాశంలో మేఘం ఎలా వెళ్తుందో. నా జీవితం కూడా అంతే. ఎక్కడికి వెళ్తుందో తెలీదు, కాని ప్రయాణం మాత్రం ఆపను. నీ సోది కబుర్ల ఆపు. ఊర్లో అందరూ నిన్ను గాలిగాడు అని పిలుస్తున్నారు. అసలు నీకు సిగ్గుగా లేదా? సిగ్గా? అదెక్కడ దొరుకుతుంది రాధిక? సంతలోనా? నలుగురు నవ్వుతున్నారంటే నేను వాళ్ళకి వినోదాన్ని ఇస్తున్నానని అర్థం. నేనొక వినోదాల రత్నాన్ని. వినోదాల రత్నం కాదు, తిండిబోతు రత్నం. మీ నాన్న పొలంలో చెమటోడుస్తుంటే నువ్విక్కడ తత్వాలు చెప్తున్నావు. చెమట చుక్కల నీళ్ళ మీద పడితే పంట పండుతుంది. నా మాటలు నీ చెవిలో పడితే జ్ఞానం పెరుగుతుంది. రెండూ అవసరమే కదా. నీతో మాట్లాడ్డం అంటే గోడకి తల బాదుకోవడమే. వెళ్ళి మీ నాన్నకి సాయం చెయ్యి. వెళ్తాను, కానీ నా సమయం వచ్చినప్పుడు ఈ బావి గట్టే నాకు సాక్ష్యం చెప్తుంది. ఈ రత్నం ఎవరో ఈ ఊరికే తెలుస్తుంది. అలా రత్నం అక్కడే కాసేపు కాలక్షేపం గడిపి నెమ్మదిగా ఇంటికి వెళ్తాడు. రామచంద్ర అలిసిపోయి కుర్చీలో కూర్చొని ఉంటాడు. వచ్చావా మహానుభావా? ఎక్కడ తిరిగొస్తున్నావు? పొద్దున్నే పొలానికి రమ్మంటే వినిపించలేదా? వచ్చాను నాన్న. దారిలో రాధిక కనిపిస్తే కొంచెం జ్ఞానబోధ చేసి వస్తున్నాను. జ్ఞానబోధ నీకా? ఒరేయ్, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి. అప్పులవాడు పొద్దున్న ఇంటికొచ్చి వెళ్ళాడు. నీకేమో బాధ్యత లేదు. నాన్న, మధ్యతరగతి ఇంట్లో అప్పులుండటం ఒక సాంప్రదాయం. దానికెందుకు అంత కంగారు పడతావు? అప్పు ఉన్నవాడే కదా కష్టపడతాడు. కష్టపడేది నేనురా, నువ్వు కాదు. నిన్ను చదివించడానికి నా ప్రాణాలు ఫలంగా పెట్టాను. నువ్వు చూస్తే ఊరంతా తిరుగుతూ నా పరువు తీస్తున్నావు. పరువు అనేది మనం ఇస్తే పోయేది కాదు నాన్న, అది మన మనసులో ఉండాలి. నేను ఏదో ఒకటి సాధిస్తాను, నన్ను నమ్ము. ఎలా నమ్మన్రా? నీకు కనీసం నాగలి పట్టడం రాదు, గొడ్డలి పట్టుకోవడం రాదు. నీకు తెలిసిందొకటే, నోటితో కొండలు పిండి చేయడం. నువ్వు చూస్తే ఊరంతా తిరుగుతూ నా పరువు తీస్తున్నావు. పరువు అనేది మన మనసులో ఉండాలి. నేను ఏదో ఒకటి సాధిస్తాను, నన్ను నమ్ము. ఎలా నమ్మన్రా? నీకు కనీసం నాగలి పట్టడం రాదు, గొడ్డలి పట్టుకోవడం రాదు. నీకు తెలిసిందొకటే,
నోటితోనే కదా నాన్న లోకాన్ని మార్చొచ్చు. పెద్ద పెద్ద నాయకులందరూ మాట్లాడే కదా గెలిచారు. నేను కూడా అంతే. నువ్వు నాయకుడివి కాదురా, నా కొడుకువి. నీ బాధ్యత ఏంటో తెలుసుకో. రేపు సాయంత్రంలోపు ఏ పనైనా వెతుక్కో, లేకపోతే ఇంట్లో నీకు చోటు లేదు. సరే నాన్న, నీ మాట జవదాటను. కాని ఒకటి గుర్తుంచుకో, నీ కొడుకు రాయి కాదు, ఒక జాతిరత్నం. అది నీకు త్వరలోనే అర్థమవుతుంది. అని అక్కడ్నుండి మళ్లీ ఊరి గుడి వెనుక ఉన్న పాత మర్రి చెట్టు కిందకు వెళ్లి రత్నం ఏదో ఆలోచిస్తున్నాడు. రాధిక అక్కడికొస్తుంది. ఏంటి రత్నం, మీ నాన్న ఇంట్లోంచి గెంటేశారా? అంతగా కోపంగా ఉన్నావు? గెంటేయడం కాదు రాధిక, ఆయనకి నా మీద నమ్మకం పోయింది. అందుకే ఈ ఊరి పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకున్నాను. పరిస్థితిని మార్చడమా? అంటే ఏం చేస్తావు? చూడు రాధిక, మన ఊరి కాలువ పూడిపోయింది. నీళ్లు రాక పొలాలు ఎండిపోతున్నాయి. ఊరి పెద్దలు లక్షలు ఖర్చవుతాయంటున్నారు. కాని నేను మాత్రం ఒక్క రూపాయి లేకుండా దాన్ని బాగు చేయగలను. డబ్బు లేకుండా ఎలా చేస్తావురా? నువ్వేమైనా మంత్రగాడివా? మంత్రం కాదు రాధిక, తంత్రం. ఊర్లో ఉన్న యువకులందరినీ ఏకం చేస్తాను. మనమందరం కలిసి శ్రమదానం చేస్తే కాలువ దానంతటా అదే బాగుపడుతుంది. నీ మాట ఎవరు వింటారురా? అందరూ నిన్ను ఎగతాళి చేస్తున్నారు కదా. అవమానమే నా ఆయుధం రాధిక. ఎవరైతే నన్ను చూసి నవ్వారో వాళ్లే నన్ను చూసి ఆశ్చర్యపోయేలా చేస్తాను. నువ్వు నాకు సాయం చేస్తావా? నేను ఏం చెయ్యాలి? నువ్వు ఊరి ఆడవాళ్ళందరికీ ఈ విషయం చెప్పు. వాళ్ళు ఒప్పుకుంటే మగవాళ్ళు వెనకాడరు. ఇంటింటికి వెళ్ళి మన పరిస్థితిని వివరించు. సరే సిద్ధు, నీ పథకం బాగుంది. కానీ ఇది విఫలమైతే మాత్రం నీ పరువు నిజంగానే గాల్లో కలిసిపోతుంది. విఫలమనే పదమే నా జాతకంలో లేదు రాధిక. ఎందుకంటే నేను జాతిరత్నాన్ని. అలా రాధిక అందరికీ ఈ విషయం చెబుతుంది. రచ్చబండ మీద ఊరి పెద్దలు కూర్చొని ఉన్నారు. ఊరంతా గుమికూడి ఉంది. రత్నం ధైర్యంగా ముందుకు వెళ్తాడు. పెద్దలందరికీ నమస్కారం. మన ఊరి కాలువ గురించి ఒక మాట చెప్పాలి. నువ్వేం చెప్తావురా సిద్ధు? నీ మాటలు కోటలు దాటాయి కానీ కాళ్ళు గడప దాటవు. జనమంతా నవ్వుతారు. నవ్వండి, నవ్వితే ఆరోగ్యం బాగుంటుంది. కానీ మన పొలాలు ఎండిపోతే మాత్రం అందరికీ కన్నీళ్లే మిగులుతాయి. కాలువ బాగు చేయడానికి ప్రభుత్వం నుంచి డబ్బులు రావడానికి సమయం పడుతుంది. ఈలోపు పంటలు పోతాయి. మరేం చేయమంటావు? మేమేమైనా మట్టి మోయాలా? అవును పెద్దాయనా, మన ఊరు మనమే బాగు చేసుకోవాలి. మనమందరం రోజుకి 2 గంటల శ్రమ పడితే వారం రోజుల్లో కాలువ మళ్లీ నీళ్లతో నిండుతుంది. ఒరే సిద్ధు, ఆపరా నీ పిచ్చి మాటలు. ఈ పెద్దల ముందు నన్ను అవమానించకు. నాన్నా, ఇది అవమానం కాదు, మన ఊరి ఆత్మగౌరవం. మన పొలాలకి నీళ్లు రావాలంటే మనమే మట్టిలోకి దిగాలి. ఎవరొస్తారో రండి, నేను మాత్రం రేపు పొద్దున్నే కాలువ దగ్గరుంటాను. నేను వస్తాను. రత్నం చెప్పింది నిజమే. మన కోసం మనం కష్టపడ్డంలో తప్పే ఉంది. ఆహా, అరే రామచంద్రం, విన్నావా? మీ కొడుకే జులైగాడనుకుంటే దానికి తోడు మళ్ళీ ఈ రాధిక వానికి వత్తాసు పలుకుతోంది. హా, అవునయ్యా. మన ఊరి కోసం మనం కష్టపడితే అందులో తప్పే ఉంది. అయ్యా, ఈ ఊరి వాళ్ల కోసమే మేము చెరువు బాగు చేద్దామనుకున్నాము. కానీ నాకు ఏ ఒక్కరూ వత్తాసు పలకడం లేదు. కానీ నా పట్టు వదలను. నేను గెలిచి చూపిస్తాను. అప్పుడు ఈ ఊరే నన్ను సన్మానిస్తుంది అని అంటాడు. ఆ మాటలకి ఆ ఊరి యువకులు గుసగుసలాడతారు. రత్నంగడు వెళ్తుంటే మనం వెనక ఉండటమా? మేము వస్తాం. సరే చూద్దాం, నీ తెలివితేటలు ఎక్కడి దాకా వెళ్తాయో. నువ్వు అనుకున్నంత తేలికైతే కాదు ఆ పని. అలా మరుసటి రోజు ఎండిపోయిన కాలువలో రత్నం, రాధిక మరికొందరు యువకులు గొడ్డలి, పారా పట్టుకొని పనిచేస్తున్నారు. సూర్యుడు మండుతున్నాడు. రత్నం, చాలా అలసటగా ఉందిరా. నీళ్లు కూడా అయిపోయాయి. అలసటైనది శరీరానికి రాధిక, ఆశానికి కాదు. చూడు, మనం తీసే ప్రతి పిడికెడు మట్టి మన ఊరి దాహాన్ని తీరుస్తుంది. రత్నం, ఈ రాయి చాలా పెద్దదిగా ఉందిరా, కదలడం లేదు. ఏం చేద్దాం? రాయి పెద్దదైతే మన పట్టుదల ఇంకా పెద్దది కావాలి. రండి, అందరం కలిసి నేర్దాం. ఒకడి వల్ల కానిది అందరం కలిసి చేస్తే సాధ్యమవుతుంది. చూసావా, ఒక రాయిని కదపాలన్నా ఒక గుంపు కావాలి. మనమందరం ఒక గుంపు కాదు, ఒక కుటుంబం. మాటలు ఉత్సాహాన్ని ఇస్తాయి రాధిక. ఉత్సాహం ఉంటే పని దానంతటా అదే జరుగుతుంది. నువ్వు పని కంటే మాటలు బాగా చెప్తున్నావురా. అప్పుడే దూరం నుంచి రామచంద్ర రహస్యంగా గమనిస్తూ ఉంటాడు. అతని కళ్లలో కొంచెం గర్వం కనిపిస్తుంది. సాయంత్రం వేళ అకస్మాత్తుగా మేఘాలు పడతాయి. వర్షం మొదలవుతుంది. పని పూర్తి కాలేదు. రత్నం, వర్షం పడుతుంది. ఇప్పుడు కాలువ పని ఆగిపోతుంది కదా. ఇంకా సగం పని మిగిలి ఉంది. వర్షం రావడం మంచిది రాధిక, కానీ అది మన పనిని చెడగొట్టకూడదు. రండి, త్వరగా గట్టుని భద్రపరుద్దాం. రత్నం, బురదలో జారిపోతానంరా. రేపు చేద్దాం పదా. రేపు అంటే ఎప్పటికీ రాదు.
వర్షం మనల్ని పరీక్షిస్తోంది. మనం ఈరోజు ఆగితే కాలువలో నీళ్లు రాకుండా బురద పేరుకుపోతుంది. వదిలేకండి. పట్టుదల అనేది మధ్యతరగతి వాడి రక్తంలోనే ఉంటుంది రాధిక. అది బయటపడడానికి ఒక కారణం కావాలి, అంతే. అలా రత్నం స్వయంగా బురదలో దిగి గట్టును సరిచేస్తుంటాడు. అందరూ అతన్ని చూసి మళ్లీ పని మొదలు పెడతారు. అలా రాత్రివేళ రత్నం ఒళ్లంతా బురదతో ఇంటికొస్తాడు. రామచంద్ర అన్నం పట్టుకుని ఎదురుచూస్తున్నాడు. రా లోపలికి రా. ఒళ్ళంతా బురద చేసుకున్నావు. ఏమైందా కాలో పని? అవుతోంది నాన్న, రేపటితో నీళ్ళు వచ్చేస్తాయి. నిన్ను చూస్తుంటే బాధేస్తోందిరా. ఎందుకీ పిచ్చి పనులు? హాయిగా ఇంట్లో ఉండొచ్చు కదా. ఇంట్లో ఉంటే కడుపు నిండుతుందేమో నాన్న, కానీ ఆత్మగౌరవం నిండదు. నువ్వు నా తండ్రివి. నీ తల ఎత్తుకునేలా చేయడమే నా జీవిత లక్ష్యం. ఒరే, నేను తప్పుగా అర్థం చేసుకున్నానురా. నీలో ఇంత బాధ్యత ఉందనుకోలేదు. రేపు నేను కూడా వస్తాను నీతో పాటు పనిచేయడానికి. నిజంగానా నాన్న? నువ్వు వస్తే మా అందరికీ కొండంత బలం వచ్చినట్టే. అవునరా, నా కొడుకు ఒక ఊరి కోసం కష్టపడుతుంటే నేను ఇంట్లో ఎలా కూర్చుంటాను? పద, అన్నం తిను. మరుసటి రోజు ఉదయం ఊరంతా కాలువ గట్టుమీద ఉంది. రత్నం ఆఖరి మట్టిగడ్డను తొలగిస్తాడు. ఒక్కసారిగా పైనుంచి నీళ్లు కాలువలోకి దూసుకొస్తాయి. నీళ్ళొచ్చాయి, 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 నీళ్ళొచ్చాయి. రత్నం జిందాబాద్, రత్నం జిందాబాద్. అమ్మో, ఈ రత్నంగాడు అనుకున్నంత పని చేశాడుగా. ఇప్పుడు గాని వీని తిడితే ఊరంతా నా మీదకి వచ్చేలా ఉన్నారు. రత్నం, నువ్వు అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేశావురా. నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఈ సంతోషం రాదు. డబ్బులొద్దు పెద్దయినా, ఈ నీళ్లు పొలాలకి వెళ్తే చాలు. మా నాన్న కళ్ళల్లో ఆనందం చూశాను చూడు, అదే నా అసలైన సంపాదన. చూశారా, మా రత్నం గాలిగాడు కాదు, ఈ ఊరి జాతిరత్నం. ఈరోజు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాడ్రా. నువ్వు నిజంగానే జాతిరత్నానివి. రాము తెల్లవారక ముందే నిద్రలేచి పశువుల పాకనంతా శుభ్రం చేసి బావి నుంచి నీటిని తోడిన తర్వాత ఇంటి చుట్టూ ఊడుస్తూ ఉంటాడు. ఇంటి చుట్టూ ఊడ్చిన తర్వాత పేడ నీళ్లు చల్లి అయ్యగారి జట్కా బండి శుభ్రం చేసి అడవికి వెళ్లి కట్టెలు తీసుకునొస్తే ఈ పూటకి నా పనైపోతుంది. కాస్త చద్దన్నమో ఏదో తినేసి మళ్లీ మధ్యాహ్నానికి సంబంధించిన పని మొదలు పెట్టొచ్చు అని అనుకుంటూ ఇంటి బయట శుభ్రం చేస్తూ ఉంటే వేగంగా వచ్చిన ఒక నీటి చెంబు రాము తలకి తగులుతుంది. లోపల నుంచి యజమానురాలు గట్టిగట్టిగా అరుస్తూ, ఒరే వెదవా, కొంచెమైనా బుద్ధుందట్రా నీకు? మనుషులు పడుకున్నారన్న తెలివి కూడా లేదట్రా నీకు? వెదవఖాన, ఏ పని చేసినా చప్పుడు రాకుండా చెయ్యి. ఇంకొకసారి చప్పుడయిందా నీ అంతు చూస్తా చెబుతున్నా. వీడి అమ్మా నాన్న చచ్చిపోయి బ్రతికిపోయారు. ఇప్పటివరకు బ్రతికుంటే వీడి తిక్క పనులతో వాళ్ళని ఈ పాటికే చంపేసేవాడే అని మాట్లాడుతూ తిరిగి పడుకుంటుంది యజమానురాలు. యజమానురాలి మాటలకు రాము బాధపడినా కూడా తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన పనిని చప్పుడు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చప్పుడు రాకుండా పనిచేస్తూ ఉండడంతో పని చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. అలా పని అంతా నెమ్మదిగా సాగుతూ ఉండడం వల్ల యజమాని జట్కా శుభ్రం చేయడం చాలా ఆలస్యం అయిపోతుంది. యజమాని నిన్ననే చెప్పాడు, ఈరోజు పని ఉంది, బయటికి వెళ్ళాలి, ఉదయం లేచే వరకు జట్కా శుభ్రంగా ఉండాలని అన్నాడు. కాని యజమానురాలు చప్పుడు చేయొద్దని అనడంతో ఇంత ఆలస్యమైంది. త్వరగా జట్కా శుభ్రపరుచుకోవాలి అనుకుంటూ జట్కా దగ్గరికి వెళ్లేసరికి అక్కడ యజమాని నించొని ఉంటాడు. అయ్యా, వేరే పని వల్ల కొద్దిగా ఆలస్యమైంది. అంతకుమించి మరేమీ లేదు. కొద్ది క్షణాల్లోనే మీ జట్కాను శుభ్రపరిచిస్తాను. యజమాని రాము తలపై 2 దెబ్బలు వేసి, ఒరే వెదవా, ప్రతిరోజు 25 నిమిషాలు అరగంట పెట్టే పని ఈరోజు కొద్ది క్షణాల్లో చేస్తాను అన్నావంటే రోజైనా కాలక్షేపం చేస్తూ ఉండాలి, లేదా ఈ రోజైనా శుభ్రమైన పని చేయకుండా ఉండడానికి నిర్ణయించుకుని ఉండాలి. రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే నిజం. ఏది నిజమైనా అది తప్పే కాబట్టి నీకు శిక్ష తప్పదు. ఈ రోజు నుంచి ఇంకో 3 రోజుల్లో నా కూతురు పుట్టినరోజుంది. ఆ రోజు వరకు నువ్వేమీ తినడానికి వీల్లేదు. కాదని నీవేదైనా తిన్నావని తెలిసినా, నీకు తినడానికి ఎవరైనా సహాయం చేసినా ఇద్దరూ శిక్షార్హులే, జాగ్రత్త. ఈ విషయం నువ్వే వెళ్లి ఈ బంగ్లాలో అందరికీ చెప్పు అని యజమాని శిక్ష వేసినప్పటికీ జట్కా శుభ్రం చేయించుకుని అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. తర్వాత రాము బంగ్లా అంతా తిరుగుతూ కనిపించిన అందరికీ తన శిక్ష గురించి చెప్తూ ఉంటాడు. యజమాని చెప్పినట్టుగా ఎవరూ కూడా రాముకు భోజనం పెట్టలేదు. భోజనం పెట్టకుండానే రాముతో అన్ని పనులు చేయిస్తూ ఉంటారు ఇంట్లో. ఒరే రాము, అయ్యగారు నీకు శిక్ష వేసినా ఇంకా నీకు బుద్ధి రాలేదా? నీకు తిండి పెట్టకూడదు అన్నారు కదా. ఈ 3 రోజులు కాదురా, జీవితాంతం నీకు తిండి పెట్టకపోయినా పర్వాలేదు అని నాకు అనిపిస్తోందిరా. సర్లే, ఏదో ఒకట్లే. ఈ 3 రోజులు ఇంటికి బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్లు వస్తూ ఉంటారు. ఎవరికీ మర్యాద తగ్గకుండా నువ్వే చూసుకోవాలి.
ఎవరికి ఏ చిన్న లోపం వచ్చినా నా గురించి తెలుసు కదా. సరే అమ్మగారు, ఏ లోపం రాకుండా చూసుకుంటాను. ఏం చెయ్యాలో మీరు చెప్తే చాలు, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పి రాము వేరే పనిలో పడిపోతాడు. తర్వాత రోజు నుంచి ఒక్కొక్కరిగా ఇంటి బంధువులు రావడం మొదలవుతుంది. రాము యజమానురాలు చెప్పినట్టుగానే పనిచేస్తూ వచ్చిన వారికి మర్యాద చేస్తూ ఉంటాడు. ఎవరొచ్చినా రకరకాల తినుబండారాలతో ఆహ్వానం పలుకుతూ ఉంటాడు రాము. అలా చేస్తూ తిండి పూర్తిగా లేక పైగా నిద్ర కూడా లేకపోవడంతో రాము నీరసించిపోతూ ఉంటాడు. అలా 2 రోజులు గడిచేసరికి రాము ఒంట్లో పూర్తిగా శక్తి లేకుండా పోతుంది. కొత్తగా ఇంటికి చాలా దగ్గర చుట్టాలు రావడంతో ఇంటి యజమాని యజమానురాలు ఎంతో హడావిడిగా ఉంటారు. ఒరే రాము, ఎక్కడ చచ్చావురా? త్వరగా వేడిగా తేనీరు తీసుకుని రమ్మని చెప్పాను కదా, ఇంకా ఎంతసేపు? ఇదిగో వస్తున్నానయ్యా అని రాము కాస్త కంగారుగా వెండి పాత్రలో తేనీరు పట్టుకుని వస్తూ ఉండగా ఒక్కసారిగా శరీరం అదుపు తప్పడంతో కింద పడిపోతాడు. చేతిలో ఉన్న వెండి పళ్ళెం యజమానికి, వేడిగా ఉన్న తేనీరు వచ్చిన బంధువుల మీద పడుతుంది. అమ్మా నాన్న లేరని పాపమని నిన్ను చేరదీసి పనిలో పెట్టుకుంటే నువ్వు నా బంధువుల ముందు ఇంతటి అవమానం చేస్తావా? ఇక నీకు ఇక్కడ పని కాని ఈ ఊరిలో చోటు కాని ఉండడానికి వీల్లేదు. తక్షణమే ఇంటి నుంచి ఊరి నుంచి వెళ్ళిపో అని అనేసరికి రాము ఏమి చేయలేక యజమాని ఇంట్లోనే గేదెల కొట్టం పక్కన ఉన్న తన గుడిసెకి చేరుకుంటాడు. తనకంటూ ఉన్న అమ్మా నాన్నల సమాధిల చిత్రపటం తీసుకుని వెళ్లడానికి సిద్ధపడతాడు. అమ్మా నాన్నల మొహాలు కూడా నాకు తెలియవు. మా అమ్మా నాన్నల సమాధులు ఇవే అంటే వాటినే ఇలా చిత్రపటంగా చేసుకున్నాను. ఇది తప్ప నాకంటూ ఉన్నవి ఇంకేమీ లేవు అని ఆ చిత్రపటాన్ని తీసుకుని వెళ్తూ ఉండగా యజమాని కూతురు సుగుణ రాము దగ్గరికి వస్తుంది. అమ్మాయి గారు, మీ పుట్టినరోజు కదా ఈరోజు. మీ బంధుమిత్రులందరూ వచ్చి ఉన్నారు కదా, మీరిక్కడున్నారేంటి? ఇక్కడేం చేస్తున్నారు? రాము, నీ పనితనం నాకు తెలుసు. నిన్ను చిన్నప్పటినుంచి చూస్తున్నాను కదా, నీ గురించి కూడా తెలుసు. నిన్ను మా అమ్మా నాన్న ఎన్నిసార్లు అవమానించినా, కొట్టినా, తిట్టినా నువ్వు వెనక్కి తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి కారణం నీ మంచితనమే కదా. కనీసం ఇప్పుడు ఇంటి నుంచి ఊరి నుంచి వెళ్ళమని చెప్పినా ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా వెళ్తున్నావు. కానీ మా కోసం ఇంత చేసిన నీకు ఇలాంటి వీడ్కోలు నేను చెప్పాలనుకోవడం లేదు. అమ్మాయి గారు, ఎలాంటి ఇబ్బంది లేదు. పని చేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాంటప్పుడు నేనెక్కడైనా పని చేయగలను కదా. కాకపోతే చిన్నప్పటి నుంచి ఈ కుటుంబంతోనే ఉన్నాను కదా, లోపల ఏదో మూల బాధ అయితే ఉంది. కానీ అయ్యగారికి నచ్చినప్పుడు ఉండలేను కదా. సరే, ఒక పని చేద్దాం. నువ్వు పని వెతుక్కునే ప్రయత్నాలు చేయి. వేరే పని దొరికే వరకు నా స్నేహితురాలు వాళ్ళు పనుల కోసం పట్నం వెళ్లారు. వాళ్ళ ఇల్లు ఇప్పుడు ఖాళీగానే ఉంది. అక్కడ ఉండి ప్రయత్నాలు చేసుకో. ఇది నా కోరిక కాదు, నీపై నాకున్న అభిమానం. కాదనో కదా. అమ్మాయి గారు, మీకు నాపై ఉన్న అభిమానం అర్థమవుతుంది, కానీ మీకిబ్బంది పెట్టించిన వాణ్ణవుతానేమో అనిపిస్తోంది. సరే, మీ మాట కాదనలేను కాబట్టి 1 వారం రోజులు మీరు చెప్పినట్టుగా మీ స్నేహితురాలి ఇంట్లో ఉంటాను. వారం రోజుల తర్వాత మాత్రం ఎక్కడికి వెళ్తున్నానో మాత్రం ఎవరికీ తెలియకుండా వెళ్తాను. సరే రాము, నా మాట విని కనీసం వారం రోజులైనా ఉంటున్నావు, అది సంతోషం. సరే, అమ్మా నాన్న వచ్చే మనల్ని ఇక్కడ చూశారంటే నీకు అది ప్రమాదంగా మారచ్చు. మా స్నేహితురాలిల్లు తూర్పున సుబ్బయ్య ఇంటి పక్కనే. ఇంటి తాళం గూట్లో ఉంటుంది. నేను నిన్ను తర్వాత కలుస్తాను అని చెప్పి సుగుణ అక్కడి వెళ్లిపోతుంది. రాము తన తల్లిదండ్రుల సమాధి చిత్రపటంతో సుగుణ చెప్పిన ఇంటికి చేరుకుంటాడు. ఇంట్లో కూర్చొని పడుకొని తన పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు అయ్యగారు వెళ్ళిపోమనగానే వాళ్ల మాట కాదనలేక బయటకు వచ్చేశాను. కానీ నాకు వాళ్లతో ఉండడం తప్ప ఇంకేం తెలుసు? వాళ్ళ ఇంటిని కాదని నేనెక్కడ బ్రతకగలను? నాకు పని ఎవరిస్తారు? నేనసలు ఏ పని చేయగలనో కూడా అర్థం కావడం లేదు. దేవుడా, ఇలాంటి జీవితం ఎవరికీ ఇవ్వకు తండ్రి అని రాము తనలో తాను బాధపడుతూ ఉండగా తలుపు చప్పుడవడంతో ఏం చెయ్యాలో పాలుపోక కంగారు పడుతుంటే నెమ్మదిగా సుగుణ లోపలికొచ్చింది. అమ్మాయి గారు, మీరేంటి ఈ సమయంలో ఇక్కడ? నా పుట్టినరోజు ఇంత ఘనంగా జరగడానికి కారణం నువ్వు పడిన కష్టమే కదా. ఇంత కష్టపడిన వాడికి కనీసం భోజనం కూడా పెట్టకపోతే పుట్టినరోజు జరుపుకొని ఆనందం ఏంటి చెప్పు? అందుకే అన్ని వంటలు నీకోసం తీసుకొనొచ్చాను. కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపో అని చెప్పి తాను తెచ్చిన భోజనం రాముకిచ్చి వెళ్లిపోతుంది సుగుణ. రాము కడుపు నిండా తినేసి మనసులో సుగుణకి ధన్యవాదాలు తెలుపుకొని పడుకుంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే లేచి పని దొరుకుతుందేమో అని తెలుసుకోవడానికి వెళ్తాడు రాము. అలా ఎంతమందిని కలిసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఎవరూ కూడా రాముకి పనివ్వడానికి నిరాకరిస్తారు.
సాయంత్రానికి అలసిపోయి ఇంటికి పోయిన రాముకి ఇంట్లో భోజనం కనిపించింది. ఈ భోజనం ఎవరు తెచ్చుంటారబ్బా? అమ్మాయి గారు తీసుకురావాలంటే వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోవాలి కదా. నిన్నంటే ఇంట్లో వేడుక కాబట్టి తానిక్కడికొచ్చిన విషయం ఎవరూ పట్టించుకోలేదేమో. ఈరోజు తానిక్కడికి రావడం కుదరదు కదా అని అనుకుంటూ ఉండగానే సుగుణ ఇంట్లోకొచ్చింది. వచ్చావా? నీకోసం ఉదయం నుంచి 2 సార్లొచ్చి ఇదిగో భోజనం కూడా తెచ్చాను. నువ్వు మాత్రం కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు ఉదయం నుంచి? అమ్మాయి గారు, మీకు తెలుసు కదా పని కోసం వెళ్తాను అని. మీ ఇంటి భోజనం తింటున్నాను అన్న సంతోషం ఉన్నా ఎవరైనా చూస్తే మిమ్మల్ని ఏమనుకుంటారో అనే భయం కూడా ఉంది. మీరిలా నాకు భోజనం తీసుకురావడం నాకు నచ్చడం లేదమ్మా. ఇకనుంచి ఈ భోజనం తీసుకొచ్చి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. మీరింకేం మాట్లాడకుండా తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళండి అని రాము కాస్త బాధతో కూడిన కోపంతో చెప్పగానే సుగుణ వెంటనే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రాము తర్వాత రోజు కూడా పని వెతుక్కునే పనిలో ఉండడం రాము యజమాని దగ్గర పనిచేసే ఒక పనివాడు చూసి అతనికి చెబుతాడు. వెంటనే యజమాని రాముని ఉన్నపళంగా తన దగ్గరికి తీసుకుని రమ్మని చెప్పడంతో కొందరు మనుషులు తక్షణమే వెళ్లి రాముని లాక్కొని యజమాని దగ్గరకు తీసుకుని వస్తారు. వీడు నా మాటనే ఎదిరించాడు. నేను ఊరి వదిలి వెళ్లమని అంటే నా కళ్ళు కప్పి నా ఊరిలోనే ఉంటూ నన్నే మోసం చెయ్యాలని చూశాడు. వీణ్ణిక్కడే చంపేయండి. తాయి సుగుణ గది అంతా కప్పేస్తాయి. యజమాని తన మనుషులని సుగుణని కాపాడమని వేడుకున్నా ఎవరు కూడా ఆ మంటల్ని చూసి లోపలికి వెళ్లడానికి భయపడతారు. యజమాని కూడా లోపలికి వెళ్లే ధైర్యం చేయలేకపోతాడు. కాని రాము మాత్రం తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మంటలున్న గదిలోకి వెళ్లి సుగుణను బయటకు తీసుకునొస్తాడు. అప్పటికి ఒంట్లో ఓపిక లేక ఉండడం, పైగా గాయాలపై మంటలు తగలడంతో రాము కుప్పకూలిపోతాడు. యజమాని తన కూతురికి కూడా గాయాలవడంతో వైద్యుణ్ణి పిలిపిస్తాడు. వైద్యుడు సుగుణను చూసి గాయాలకు మందు రాసి, ఖచ్చితంగా మీ అమ్మాయిని ఎవరో చాలా ధైర్యంగా కాపాడారు. ఇంకాసేపు మీ అమ్మాయి లోపలే ఉంటే లోపల పొగకి ఊపిరాడక ప్రాణం పోయేది. ఎవరు కాపాడారు? వాళ్లకి కూడా గాయాలయ్యే ఉంటాయి కదా. వాడొక మోసగాడు బాబు. అది ప్రాణం ఉన్నా పోయినా పెద్ద లెక్కేం లేదు. మీరు మాట్లాడేది రాము గురించైతే కాదు కదా? వాడి గురించే. ఎందుకలా అడిగారు? మీరు సరిగానే చెప్పారు. మీరెన్ని తిడుతున్నా కొడుతున్నా మారు మాట్లాడకుండా మీ మాట వింటూ మీ సేవ చేస్తున్నాడు కదా, వాడు మోసగాడే. చిన్ననాటి నుంచి మీ ఇంట్లో ఉంటున్న ఒకే కారణంతో మీరెంత పని చెప్పినా కృతజ్ఞతగా ఉంటున్నాడు కదా, అందుకు వాడు మోసగాడు. మీరెవరూ చేయలేని సాహసం చేసి మీ అమ్మాయిని కాపాడాడు కదా, అందుకు ముఖ్యంగా వాడు మోసగాడు. ఇంత మోసగాడు ప్రాణాలతో ఉంటే ఎంత, పోతే ఎంత? బాబు, ఇన్ని రోజులు నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో అని ఇప్పుడు మీరు చెప్తే కాని అర్థం కాలేదు. ఇక నుంచి వీడు వేరు, మా కుటుంబం వేరు కాదు. ఇన్ని రోజులు మా కుటుంబం కోసం వీడున్నాడు. ఇప్పుడు మా కుటుంబంలో ఉంటాడు. నాకు కొడుకు లేని బాధ ఇక నుంచి వీడు తీరుస్తాడు. ఇక నుంచి ఈ రాము ఈ యజమాని కొడుకు అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను అని అందరి ముందు యజమాని ఒప్పుకునేసరికి అందరూ చాలా సంతోషపడతారు. వైద్యుడు రాముకి తగిన చికిత్స చేసి వెళ్లిపోతాడు. యజమానురాలికి రాముని తన కొడుకుగా ఒప్పుకోవడం ఇష్టం లేకపోయినా తన భర్త మాట కాదనలేక రాముతో ప్రేమగా ఉన్నట్టు నటించక తప్పలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. అయ్యా, నాకొక పని చూపించండయ్యా. మీరు ఉన్నవాళ్లు కాదనకుండా ఏదో ఒక పని ఇప్పించండయ్యా అని వేడుకుంటూ ఉంటే రాము అతన్ని లేపి, చూడు పెద్దాయనా, నీకు మాకు ఉన్న తేడా కేవలం డబ్బు మాత్రమే. అంతకుమించి ఇంకేమీ లేదు. నువ్వు మా దగ్గర తలంచావంటే అది డబ్బుకు తలంచినట్టే. తప్పు చేస్తే తప్ప ఇంకెప్పుడూ తల వంచుకు. నాన్నగారిని అడిగి నేనేదో ఒక పని ఇప్పిస్తాను. నువ్వు ముందు వెళ్లి కడుపు నిండా భోజనం చెయ్యి అని రాము వంట మనిషిని పిలిచి వచ్చిన వ్యక్తికి భోజనం పెట్టిస్తాడు. శివాలయం ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంది. శివయ్య ప్రమిదల్లో నూనె పోసి దీపాలు వెలిగిస్తున్నాడు. అప్పుడే రుద్రయ్య తన అనుచరులతో కలిసి గర్వంగా లోపలికి ప్రవేశిస్తాడు. అతడి పాదరక్షల చప్పుడు ఆ ప్రశాంతతను భంగం చేస్తుంది. ఏ శివయ్య, ఇంకా ఇక్కడ ఈ పాత దీపాలు వెలిగిస్తూ కాలక్షేపం చేస్తున్నావా? నీ బతుకంతా ఈ మురికి దేవాలయంలోనే గడిచిపోతుంది. నా వైపు చూడు. నా అధికారం, నా సంపద ఈ గ్రామాన్నే శాసిస్తున్నాయి. నమస్కారం బాబయ్య. అధికారం అనేది ప్రవహించే నీరు వంటిది, సంపద అనేది కదిలే నీడ వంటిది. కానీ ఈ దీపపు వెలుగులో ఉండే ప్రశాంతత శాశ్వతమైనది. మీరు కూడా కాసేపు ఇక్కడ కూర్చొని ఆ భగవంతుడిని స్మరించుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనశ్శాంతితో కడుపు నిండుతుందా?
ఈ ఆలయం కింద నా పూర్వీకులు దాచిన ఒక పెద్ద ధననిధి ఉందని నా తాళపత్రాల్లో రాసి ఉంది. దాన్ని వెలికి తీయడానికి నేను రేపు ఈ ఆలయాన్ని కూల్చేయబోతున్నాను. నువ్వు నీ సామాన్లతో ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. అయ్యో, ఎంతటి మాట బాబయ్యా! ఇది 100 ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. ఇక్కడ నిధి కోసం ఆలయాన్ని కూల్చడం మహాపాపం. ఆస్తి కోసం దైవత్వాన్ని నాశనం చేయకండి. మీకు లేని సంపద ఏముందని ఈ దురాశ? నాకు నీతులు చెప్పే స్థాయి నిధి కాదు. రేపు ఉదయానికల్లా ఈ ఆలయ గోడలు నేలమట్టమవుతాయి. అడ్డు వస్తే నిన్ను కూడా బూడిద చేస్తాను. కావలివారు, రేపటి కోసం పారలు గడ్డపారలు సిద్ధం చేయండి అని రుద్రయ్య కోపంగా వెళ్ళిపోతాడు. ఆ మాటలకి శివయ్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అతడు ఆ దీపాల వెలుగులో కూర్చుని ఆలయాన్ని కాపాడమని ఆ పరమశివుడిని వేడుకుంటాడు. అర్ధరాత్రి వేళ ఆకాశం మేఘామృతమై ఉంది. రుద్రయ్య తన స్వార్థంతో ఆగలేక, తెల్లవారే వరకు కూడా ఓపిక పట్టలేక తనే స్వయంగా ఆలయం వెనక భాగానికి చేరుకుంటాడు. అతడి మనసులో కేవలం బంగారు నాణేల శబ్దమే వినిపిస్తోంది. ఈ శివయ్య చెప్పే మాటలన్నీ అబద్ధాలు. నిధి దొరికితే ఈ రాజ్యాన్ని కొనేస్తాను. ఆ ముసలివాడిక్కడ లేని సమయం చూసి పని పూర్తి చేయాలి. అదిగో ఇక్కడేదో మెరుస్తోంది అని రుద్రయ్య ఆశగా ఒక పెద్ద రాతిని పక్కకు జరుపుతాడు. కాని అక్కడ బంగారం లేదు. బదులుగా ఒక పురాతనమైన విషవాయువు ఉన్నట్లుగా ఒక వింతైన పొగ బయటకు వస్తుంది. రుద్రయ్యకు ఊపిరి ఆడదు. కళ్ళు బైర్లు కమ్ముతాయి. అమ్మో, ఇదేమిటి? నా కళ్ళు కనిపించడం లేదు, గాలి ఆడడం లేదు. ఎవరో నా గొంతు నొక్కుతున్నట్టుంది. రక్షించండి, ఎవరైనా ఉన్నారా? నా సేవకులెక్కడా? నా బంగారం ఎక్కడా? అని అతడు భయంతో వెనక్కి అడుగులు వేస్తూ ఒక లోతైన గోతిలో పడిపోతాడు. ఆ గోతిని అతడే నిధి కోసం తవ్వించాడు. ఇప్పుడు అదే అతడికి బందీ అయ్యింది. తెల్లవారుజామున శివయ్య ఆలయానికి వచ్చి చూడగా దూరంగా లోయ నుండి మూలుగులు వినిపిస్తాయి. శివయ్య పరుగున అక్కడికి వెళ్తాడు. బాబయ్య, రుద్రయ్య గారు, మీరా ఈ గోతిలో పడింది. అయ్యో, ఎంత ఘోరం జరిగింది. భయపడకండి, నేనిక్కడే ఉన్నాను. శివయ్య, నన్ను కాపాడు. నా కాళ్ళు కదలడం లేదు. నా కళ్ళు కూడా సరిగ్గా కనిపించడం లేదు. నేను ఆలయాన్ని నాశనం చేయాలని చూశాను. అందుకే ప్రకృతి నన్ను శిక్షించింది. నన్నిక్కడే చావుకు వదిలే. నేను దానికే అర్హుడిని. అయ్యా, పగ తీర్చుకోవడం మానవత్వం కాదు, క్షమించడం దైవత్వం. మీరు అపకారం చేసినా నేను మీకు ఉపకారమే చేస్తాను. ఉండండి, నా దగ్గర ఒక పాత తాడుంది. దాన్ని కట్టి మిమ్మల్ని పైకి లాగుతాను. శివయ్య తన ముసలి ప్రాణాన్ని లెక్క చేయకుండా, తన చేతులు పట్టు వదలకుండా రుద్రయ్యను పైకి లాగుతాడు. రుద్రయ్య బయటకు రాగానే శివయ్య పాదాల మీద పడతాడు. శివయ్య అతడికి మంచినీళ్లు ఇచ్చి గాయాలకు మూలికలు రాస్తాడు. శివయ్య, నువ్వు నన్నెందుకు కాపాడావు? నేను నీ ఇల్లు వంటి ఈ ఆలయాన్ని కూల్చాలని చూశాను కదా. నా దగ్గరున్న ధనమంతా ఈరోజు నన్ను కాపాడలేదు. కేవలం నీ దయ మాత్రమే నన్ను రక్షించింది. బాబయ్య, ఈ భూమి మీద మనం ఏదీ శాశ్వతంగా తీసుకురాలేదు, తీసుకుపోలేము కూడా. మనం చేసే మంచి మాత్రమే మన వెనక వస్తుంది. నిధి అనేది భూమిలో లేదు, అది మన మనసులో ఉంది. ఇతరులకు సాయం చేయాలనే ఆలోచనే అసలైన నిధి. నిజం శివయ్య, నేను అంధుణ్ణయ్యాను. సంపద మదంతో కళ్ళు మూసుకుపోయాయి. ఈ రోజు నుండి నేను మారతాను. నా దగ్గరున్న ధనంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తాను. గ్రామంలోని పేదల ఆకలి తీరుస్తాను. రుద్రయ్య అన్న మాట ప్రకారమే తన సంపదనంతా ఆలయ పునరుద్ధరణకు ఉపయోగిస్తాడు. కాని అతడి మార్పును గ్రామస్తులు నమ్మరు. మరోవైపు రుద్రయ్య అనుచరులు తమ యజమాని ఇలా పిచ్చివాడిలా మారడం చూసి తట్టుకోలేకపోతారు. ముఖ్యంగా అతడి ప్రధాన అనుచరుడు భైరవ ఆ నిధి నిజంగానే ఉందని నమ్ముతాడు. చూసారా, ఆ ముసలి శివయ్య ఏదో మంత్రం వేసి మన యజమానిని బుట్టలో వేసుకున్నాడు. ఆ గోతిలో నిధి లేకపోవడమేమిటి? ఖచ్చితంగా శివయ్య దాన్ని మాయం చేస్తుంటాడు. ఆ రహస్యం మనమే కనుక్కోవాలి. రుద్రయ్య గారు, ఆలయం పూర్తిగా వస్తోంది, కాని మీ మనసులో ఇంకా ఏదో వెలితి కనిపిస్తోంది. అవును శివయ్య, నేను చేసిన పాపాలు ఈ రాళ్లతో కడిగేయగలనా? రాత్రిపూట ఆ గొయ్యలో నేను చూసిన ఆ వింత వెలుగు, ఆ పొగ నన్ను నిద్రపోనివ్వడం లేదు. అది కేవలం విషవాయువు మాత్రమే కాదని నా అంతరాత్మ చెప్తోంది అని అంటాడు. అలా ఒక అమావాస్య రాత్రి ఆలయ నిర్మాణం దాదాపు పూర్తయింది. శివయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. భైరవ తన మనుషులతో కలిసి రహస్యంగా ఆలయం వెనక భాగానికి చేరుకుంటాడు. రుద్రయ్య పడిపోయిన అదే చోట మళ్లీ తవ్వటం మొదలుపెడతాడు. తవ్వండి, ఆ ముసలాడు చెప్పే నీతులు నమ్మకండి. ఈ ఆలయ గర్భగుడి కింద ఏదో భారీ రహస్యం ఉంది.
వారు తవ్వుతుండగా భూమిలో నుండి ఒక పురాతనమైన రాతి తలుపు కనిపిస్తుంది. దానిపై వింతైన గుర్తులు ఉంటాయి. భైరవ ఆ తలుపును బద్దలు కొట్టగానే లోపల నుండి ఒక వింతైన శబ్దం వస్తుంది. ఆ శబ్దం వినగానే గ్రామంలోని కుక్కలన్నీ ఒక్కసారిగా మొరగటం మొదలు పెడతాయి. శివయ్య, రుద్రయ్య పరుగున అక్కడికి వస్తారు. ఆపండి, ఆ తలుపు తెరవకండి. అది ధననిధి కాదు. అది ఈ గ్రామాన్ని కాపాడే శక్తికి సంబంధించిన చోటు. అబద్ధం. నువ్వు మమ్మల్ని భయపెట్టి ఆ నిధిని దక్కించుకోవాలని చూస్తున్నావు. తప్పుకో. భైరవ ఆ రాతి తలుపును పూర్తిగా తొలగిస్తాడు. లోపల మెరుస్తున్న ఒక పెట్టె కనిపిస్తుంది. ఆశతో భైరవ దాన్ని తాకగానే ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టు భూమి కంపిస్తుంది. ఆ పెట్టె నుండి వెలుగు కాకుండా పురాతనమైన శాసనాలు మరియు కొన్ని వింతైన వస్తువులు బయటపడతాయి. ఇవేనా నా పూర్వీకులు దాచిన నిధులు? ఇవి కేవలం తాళపత్రాలు, పాత విగ్రహాలు మాత్రమే. ఇవి అసలైన నిధులు బాబయ్య. ఇవి ఆలయ చరిత్ర, మన సంస్కృతి మరియు ఈ ఊరిని కాపాడే ధర్మశాస్త్రాలు. కాని వీటితో పాటు మరొకటి కూడా ఉంది. అప్పుడే ఆ పెట్టె అడుగున ఒక చిన్న రంధ్రం నుండి నీరు ఉబికి రావడం మొదలవుతుంది. అది సామాన్యమైన నీరు కాదు. కొన్ని శతాబ్దాలుగా భూమి పొరల్లో దాగి ఉన్న అంతర్వాహిని. కొద్ది క్షణాల్లోనే ఆ నీరు ఒక పెద్ద ప్రవాహంలా మారి ఊరువైపు వెళ్తుంది. ఏళ్ల తరబడి కరువుతో అలమటించిన ఆ గ్రామానికి ఆ నీరు ఒక వరప్రసాదంలా మారుతుంది. ఇప్పుడు అర్థమైంది శివయ్య. నిధి అంటే బంగారం కాదు, ప్రాణాన్నిచ్చే నీరు. నా పూర్వీకులు ఈ నీటి వనరుని కాపాడడానికే ఈ ఆలయాన్ని నిర్మించారు. అందరూ ఆ ఆనందంతో ఉండగా శివయ్య మాత్రం ఆ పెట్టెలో మిగిలిపోయిన ఒకే ఒక్క నల్లని రాయిని చూసి గంభీరంగా మారిపోతాడు. ఆ రాయిపై ఉన్న గుర్తు రుద్రయ్య చేతిపై ఉన్న పుట్టుమచ్చను పోలి ఉంటుంది. ఇంకా సమయముంది. అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది. రుద్రయ్యకు తన వంశం గురించి తెలియని ఇంకో భయంకరమైన సత్యముంది. అది తెలిస్తే ఈ ఊరు తట్టుకోగలదా? శివయ్య ఆ నల్లని రాయిని తన అంగీలో దాచుకుని దూరంగా కనిపిస్తున్న కొండలవైపు చూస్తాడు. అక్కడ ఎవరో ఒక వ్యక్తి మంటలు వేసుకొని వీరందరినీ గమనిస్తున్నట్టు కనిపిస్తుంది. గ్రామం మొత్తం జలకళతో మెరిసిపోతుంది. రుద్రయ్య తన అధికారాన్ని వదిలేసి తన ఆస్తినంతా ఊరి బాగు కోసం ధారపోస్తాడు. ఇప్పుడు అతడు జమీందారు రుద్రయ్య కాదు, అందరినీ ప్రేమించే రామయ్య. చూశారా బాబయ్య, నిధి అంటే భూమిలో ఉండే బంగారం కాదు, మనమిచ్చే త్యాగం మరియు పొందే ప్రేమే అసలైన నిధి. నిజం శివయ్య, ఈ రోజు నుండి నేను నీ శిష్యుణ్ణి. శివాలయం, ఈ దీపాలు, ఈ సేవ, ఇదే నా శేష జీవితం. అలా కాలం గడుస్తోంది. ఇప్పుడు ఆ ఆలయ ప్రాంగణంలో శివయ్య పక్కన రుద్రయ్య కూడా దీపాలు వెలిగిస్తూ కనిపిస్తాడు. ఆ ఊరి ప్రజలు ఆ నీటిని తాగుతూ ఆ ఇద్దరు మహానుభావులను ధర్మదేవతలుగా కొలుచుకుంటున్నారు. స్వార్థం నశించి సేవ చిగురించిన చోట దైవత్వం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.